మీ ట్రైనింగే బొమ్మరిల్లు భాస్కర్ గారికి వచ్చింది. భాస్కర్ మాత్రం కాదండి, భాస్కర్ కి వచ్చింది సుకుమార్ నాకు అసిస్టెంటే కాదండి, అప్రెంటిస్ కదండి. నా దగ్గర అప్రెంటిస్ గా వచ్చిన కుర్రాడే కాదండి, మన సెక్యూరిటీకి వచ్చారు, అలా కంటిన్యూ అయ్యాడు. అది మాత్రం కాదండి, అక్కడ ఉన్న వాళ్ళు మాక్సిమం, ఇప్పుడు ఉన్న వాళ్ళు మాక్సిమం పీపుల్ నా వాళ్ళు ఉన్నారండి. అక్కడ చాలా మంది ఉన్నారు. అది ఎలాగా మీకు చెప్పవలసిన పని లేదు, అందరికి తెలుసు మీకు. అది నాకు ఎంత గర్వంగా ఉంటుందండి. ఇప్పుడు సుకుమారు, భాస్కర్ వాళ్ళంతా అక్కడ ఉన్నారు, ఇలా పేరు తీసుకున్నారంటే నాకు ఎంత గర్వంగా ఉంటుంది. ఏమండి? అంటే భాస్కర్ గారితో నేను ఆరెంజ్ సినిమా పనిచేశాను రైటర్ గా. ఓహో, అలాగా, సరే అండి, సరే సరే. ఆయన ఎప్పుడు మీ గురించి చెప్పాడు, తెల్లవారేంత వరకు కూర్చొని డిస్కస్ చేసి తెల్లవారుజామునే సీన్ ఫైనలైజ్ కావడం. అవునండి, అవునండి, ఇలాగే చేసేవాళ్ళు. రీమేక్ సినిమా అయినా కాంప్రమైజ్ కారు. లేదండి, రీమేక్ అంటున్నారు కానీ అది పాయింట్ మాత్రమే తీసుకుంటాను నేను. ఆ పాయింట్ తీసుకుని మనం ఇప్పుడు ఒకటి చిన్న పాయింట్ చెప్తాను ప్రసాద్ గారు. ఇప్పుడు ఆంధ్ర భోజనం వేరు, తమిళనాడు భోజనం వేరు. కర్ణాటక వెళ్తే అక్కడ స్వీట్ ఎక్కువ తింటారు, కేరళకి వెళ్తే ఆ భోజనం వేరు. ఈ ఒట్టి భోజనమే ఇంత డిఫరెన్స్ ఉంటే ఎంజాయ్మెంట్ ఎలాగ ఉంటుందండి? ఏరియాకి ఏరియా డిఫరెన్స్ ఉండదు కదా. ఇప్పుడు నేను తమిళ్లో చేసేటప్పుడు ఇక్కడ ఉన్న టేస్ట్కి తగినట్టు చేయాలి, అక్కడ చేసేటప్పుడు అక్కడ ఉన్న టేస్ట్కి తగినట్టు చేయాలండి. ఇది మర్చిపోయి రీమేక్ అంటే ఏదో అనుకుంటున్నారు, చాలా తప్పు పని. అది ఎంతమంది రీమేక్ లో హిట్ అవుతున్నారండి చూడండి. నా హిట్ మీకు తెలుసు కదా, 100% హిట్. ఇంతవరకు ఫ్లాప్ అన్నది లేదు నా దగ్గర. అదేంటంటే ఆ టేస్ట్ తెలుసుకుని చేయడం, వేరే లేదు. ఆ లాంగ్వేజ్, ఆ మనుషులకి ఏం కావాలని తెలుసుకుని చేయడం అన్నమాట, వేరేం లేదు.